తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలో నా ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో నిదురపోని కనుపాపలకు జోల పాడలేక ఇలా వేసి చంపుతున్న ఏడు నాపలేక ఇన్నాళ్లకు రాస్తున్నా ప్రేమలేఖ. శ్రీవారికి ప్రేమలేఖ మూవీ అండి. ఇది చాలా బాగుంటుంది ఈ సాంగ్, అండ్ సాంగ్స్ అన్నీ కూడా బాగుంటాయి. కామెడీ మూవీ అండి. బ్రహ్మానందం గారు రాకముందు సుత్తివేలు గారు, సుత్తి వీరభద్రి, అసలు సుత్తి అన్న పదం వచ్చింది వీళ్ళ దగ్గర నుండి అనమాట. చాలా బాగుంటుందండి మూవీ అయితే, అంటే జస్ట్ సరదాగా వెళ్ళిపోతుంది. అండ్ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వినండి. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మీ అందరినీ నేను చాలా మిస్ అయ్యానండి. చాలా అంటే చాలా అనమాట. ఎలా ఉన్నారండి అందరూ? యాక్చువల్గా నేను అనుకున్నది ఒకటి, నాకు అయ్యింది ఒకటి. అండ్ ఖచ్చితంగా అందరినీ ఎలా ఉన్నారని అడగాలండి. ఎందుకంటే ఎండలు అంత దారుణంగా ఉన్నాయి బాబోయ్. ఏంటి వేడి గాల్పులు ఒకవైపు, వర్షాలు ఎక్కడో పడుతున్నాయని 2 రోజులు మాత్రం హడావిడి చేశారండి. బట్ మాకైతే మాత్రం ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు. అండ్ మొక్కలు కొంచెం సెటరేట్ అవుతున్నాయి, ఎండిపోతున్నాయి, చిగుళ్ళు వస్తున్నాయి. సో ఆల్ ఓవర్గా ఓకే అండి, ఓకే. మిమ్మల్ని అయితే మాత్రం నేను చాలా మిస్ అయ్యానండి. నిజంగా చెప్తున్నాను, వీడియో చేయాలనిపించేది కానీ సిచ్యుయేషన్ ఒక్కటి కూడా సహకరించలేదు. యాక్చువల్గా ప్లానింగ్ అంతా వేసుకున్నాను కానీ ఈ ఎండలకి సగం సన్ స్ట్రోకే వచ్చేసినట్లు అనిపించేది. ఏంటి అసలు చెమట్లు ఫ్యాన్ కింద ఉండలేము, వేడిగాలి ఏసీలో ఉండలేము, మరీ కంప్లీట్గా కోల్డ్గా ఉన్నా కూడా, అంటే అంత కూల్గా ఉన్నా కూడా ఒంటికి మంచిది కాదు. నైట్ టైం అంటే అలాగే తప్పదు, పగలు కూడా ఏసీలో ఉండలేం కదండి. అలా ఆయన బయట కూర్చున్నా అంటే వేడి గాల్పులు. సో ఎవరు ఎలా ఉన్నా కూడా ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలండి. బార్లీ, సగ్గుబియ్యము, సబ్జా వాటరు, చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా ఏవి అవైలబుల్గా ఉంటే అవి ఎక్కువగా తాగుతూ ఉండండి. ఎందుకంటే తినలేదు అన్న బాధపడకండి. పెరుగన్నమో మజ్జిగన్నమో ఏదో ఒక దాంతో కానిచ్చేసేయండి. అండ్ క్యారెట్, బీట్రూట్, గీరదోస ఇవన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి చక్కగా తెచ్చుకొని కొంచెం సలాడ్ రూపంలోనూ, జ్యూస్ రూపంలోనూ ఎలాగో ఒకలాగా తినండి. అండ్ పప్పులు వండేసుకోండి. ఏది ఈజీగా ఉంటే అది. తినలేదన్న బాధ అయితే అస్సలు పడద్దు. మాత్రం లిక్విడ్ మాత్రం కంప్లీట్గా తాగాలండి. ఎక్కువ ఎంత వాటర్ తాగితే అంత మంచిది. ఇంకోటి ఏంటంటే మజ్జిగ తాగండి. నెక్స్ట్ పెరుగు తినండి ఒక చిన్న కప్తో. ఓఆర్ఎస్ అందుబాటులో లేని వాళ్ళు 1 లీటర్ వాటర్కి 1 స్పూను ఆ 2 స్పూన్లు షుగర్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని ఆ వాటర్ని రోజంతా కూడా తాగినా కూడా మినరల్స్ ఏవైతే మనకి స్వెట్ రూపంలో పోతాయి అవన్నీ కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన నీళ్ళు చాలా మంచిదండి. ఫ్రిడ్జ్ వాటర్ అయితే అస్సలు తాగొద్దు. కుండలు తీసుకోండి. అంటే సన్ స్ట్రోక్ తగిలే వాళ్ళ గురించి చెప్తున్నానండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవేవి కూడా చెప్పి రావండి. సడన్గా మనం తాక్కపోవడం వల్ల అంటే మీకు ఎలా ఉంటుందంటే బాడీలో, ఇప్పుడు చూడండి మనం దేవునికి దీపం పెడతాము, ప్రమిదలో ఆయిల్ ఉన్నంత వరకు కాటన్ ఒత్తే కదండి బ్రహ్మాండంగా వెలుగుతుంది. కానీ వన్స్ ఎప్పుడైతే ఆయిల్ అంతా కూడా అయిపోతుందో ఒత్తి మాడిపోతుందండి. దూదే కానీ ఎప్పుడైతే ఆయిల్ అయిపోయిందో అప్పుడు ఒత్తి మాడుతుంది. అంతవరకు మాత్రం చక్కగా వెలుగుతుంది. మన బాడీలో వాటర్ కంటెంట్ కూడా అంతేనండి. బాడీలో వాటర్ ఉన్నంత వరకు కూడా మనం చాలా బాగుంటాము. కానీ ఎప్పుడైతే ఇంటేక్ వాటర్ తగ్గిపోతుందో, వాటర్ తాగకుండా ఏవేవో తాగేస్తూ కూల్ డ్రింకులు, అలా ఏంటవి బాదం మిల్క్లు, అవి ఇవి బయట దొరికే ఐస్ క్రీమ్లు ఇలాంటివన్నీ చేసి మీరు వాటర్ కంటెంట్ కానీ తగ్గించేసుకున్నారు అంటే అసలు ఫ్రిడ్జ్ వాటర్ ముట్టుకోకూడదండి. ఈ సీజన్లో చాలా ప్రమాదంలో పడిపోతాము. కాబట్టి ఏం తాగినా కూడా ఫైనల్గా మంచినీళ్ళు కంపల్సరీ ఎక్కువగా తాగండి. ఎలక్ట్రాల్ ప్యాకెట్లు మ్యాక్సిమం అందరూ యూజ్ చేయండి. అండ్
నేనైతే మాత్రం మళ్ళీ చెప్తున్నానండి, చాలా మిస్ అయ్యాను. అసలు వీడియో చేయడానికి అవ్వలేదు. ఏమనుకున్నానంటే కొత్త షెడ్యూల్ రాసుకుందాము, చక్కగా చేద్దాం అనుకున్నా. ఆ దేవుడి గది సగం సగంలో ఉంచేశారు. అండ్ ఆ తర్వాత షింక్ ఉంటుంది కదండి వంటగదిలో, దాని తాలూకా పైపు ఊడిపోయింది. అది ఎంతవరకు ఫిక్స్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే మా వారి వర్క్లన్నీ కూడా కొంచెం ఫైనల్ స్టేజ్లో ఉండటం వల్ల అందరూ కూడా ప్లంబర్ కానీ కార్పెంటర్ కానీ అందరూ కూడా ఆయా వర్క్లో బిజీగా ఉండిపోయారనమాట. సో ఒక్కరు కూడా ఇంటికి రాలేదు. ఇంకేముందండి, తప్పదు మరి, మనం మానేయలేం కదా. అలానే అడ్జస్ట్ అవుతూ వచ్చాను. అండ్ ఈలోపు బాబు రావడం అయింది, పాపవి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఎవరి బిజీ వాళ్ళదండి. అండ్ మన పిల్లలకు కూడా సెలవులు ఇచ్చేసారు కదా. అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ ఇంటర్ వాళ్ళందరూ కూడా సెలవుల్లో ఉన్నట్లున్నారు. అండ్ ఎలిమెంటరీ సెక్షన్ వాళ్ళైతే అస్సలు అడగండి, వాళ్ళ చేసే అల్లరి అంతా ఎంత కాదు. స్కూల్ ఉంటే తెలుస్తుంది. సెలవులు వస్తే ఒక బాధ, స్కూల్ ఉంటే ఒక బాధ. ఎలా తట్టుకుంటున్నారేంటో, ఎండలకే సగం చిరాకు పడిపోతారండి పిల్లలు. అండ్ ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను. ఇంకా చాలా బ్లౌజులు తీసుకున్నాను, ఒక్కొక్కటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఈసారి అమెజాన్లో తీసుకున్నానండి, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నాకు ఈ జడ మా ఫ్రెండ్ వేసిందండి. ఎంత ఎండలున్నా, ఎంత ఏమంటారు సిచ్యువేషన్స్ ఎలా ఉన్న ఇంట్లో పనులు మాత్రం అస్సలు ఆగలేదండి. టిఫిన్ సెక్షన్లు, మధ్యాహ్నం లంచ్కో 2 కూరలు, రసము, పెరుగు, రాత్రికి మధ్యలో స్నాక్స్ అంటే ప్రత్యేకించి ఏమీ చేయమండి. ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తినేస్తాము, లేదంటే రస్కులు ఉంటాయి కదండి, రస్కులు బాగుంటాయి ఈవినింగ్ టీలో తినడానికి. అండ్ ఏ పని ఆగలేదండి, బట్టలు, గిన్నెలు, వంట, మొక్కల పని. తెల్లవారి లేవగానే 4:30 కల్లా టెర్రస్ మీదకి వచ్చి ముందు మొక్కలన్నింటికి కూడా నీళ్లు పోయడంతో స్టార్ట్ అవుతుందండి షెడ్యూలు. అండ్ ఈవినింగ్ 7:30, 7 ఆ టైంలో ఒకసారి నీళ్లు చిలకరించడంతో అవుతుందండి మొక్కల పని. మధ్యలో వాటి కోసం బనానా పీల్స్, వాటర్ అని ఏదో ఒకటి అవుతుంది. మన టాపిక్ అయితే ఇది కాదండి. నాకున్న కొన్ని మంచి అలవాట్లు మాత్రం నాకు ఒక్కోసారి బాగా హెల్ప్ చేస్తాయండి. తెల్లవారుజామునే లేవటము, లేచిన తర్వాత కాసేపు మొక్కల్లో స్పెండ్ చేయటము, ఆ తర్వాత ఒక మంచి ఫ్రెష్ టీ పెట్టుకొని, అంటే వేడి నీళ్ళు ఇవన్నీ ముందే తాగేస్తానండి, బ్రష్ కూడా చేసేస్తాను. నేను రోజుకి 2 సార్లు బ్రష్ చేస్తానండి. అండ్ అట్ ద సేమ్ టైము ఈ టీ కోసం కూడా బయట కూర్చుంటాను. ఆ తర్వాత ఆ రోజు చేయాల్సినవి ఏమైనా ఉంటే చిన్న డైరీలో చూసుకుంటాను, ముందు రోజు రాసుకుంటాను. అంటే ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్, కొంచెం ప్రోక్రాస్ట్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే మార్నింగ్ లేచి నేనైతే అస్సలు ఫోన్ చూడనండి. ఎప్పుడు చూస్తానో తెలుసా, ఇలా మిస్ అయిపోయాను అనుకోండి, ఎవరైనా కామెంట్ చేశారా ఏంటని చూస్తాను. కానీ కామెంట్స్లో మాత్రం మీరిచ్చిన రెస్పాన్స్ కానీ, లేకపోతే కాదండి, అసలు మీరు చూపించిన ఆదరణ చాలా నచ్చిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే నిన్న నైటు ఒక సిస్టర్ మాత్రం రాత్రంతా కూడా వీడియోస్ చూస్తున్నట్లున్నారు. మనకి ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, నిద్ర పట్టినా పట్టకపోయినా ఇంకోటి చేయొచ్చు, కానీ ఫోన్ అయితే అస్సలు యూస్ చేయకూడదండి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏమున్నా, ల్యాప్టాప్ కానీ, టీవీ కానీ, ఫోన్ కానీ, లేకపోతే వీడియో గేమ్స్ కానీ ఏవి కూడా నైట్ టైం చూడటం అస్సలు మంచిది కాదు. నమ్మిన వాళ్ళే మోసం చేసిన, కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పేసి డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా, లేకపోతే వాళ్ళని అడిగితే ఒక బాధ, అడగకపోతే ఒక బాధ. ఏంటి, బ్రతికున్నంతకాలం మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్ల, లేకపోతే తొందరపాటు వల్ల, లేకపోతే అవతల వారి కన్నీటి కష్టాలు ఉంటాయి కదండి, అవన్నీ వినేసి మనం కొంచెం సున్నితంగా ఉంటే కొంచెం గబుక్కున ఏమంటారు కరిగిపోయి అవుతాయండి, పొరపాట్లు అవుతాయి. కాకపోతే మీరు ఎంత ఇచ్చారు అంటే అమౌంట్ పరంగా. నేను ఒక సిస్టర్ మెసేజ్ చేశారండి, సో నాకైతే బాధ అనిపించింది. మళ్ళీ నేమ్ అది చెప్తే ఏమవుతుందో ఎందుకు వచ్చిన గోల. ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళకే చెప్తున్నానమ్మా, మీరు ఇచ్చింది ఎంతో, దాన్ని అడగటం వల్ల మీకు ఏ సమస్యలు వస్తాయో, అడగకపోతే మీకు ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉంటాయేమో, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మీ ఆరోగ్యము, మీ డబ్బులు, ఈ రెండింటికి వచ్చి మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారో చూసుకోండి. ఎక్కువ అమౌంట్ అయితే మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారనుకోండి, అండ్ మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండానో, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్ రావచ్చండి, దాని ఏముంది, చేతిలో డబ్బులు ఉంటాయి. ఎవరైనా వచ్చి కష్టం అని కన్నీళ్ళు పెట్టుకున్నారనుకోండి, ఆడైనా మగైనాను ఇవ్వడంలో తప్పులేదు కదండి. కాకపోతే అవతల వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి. సో సిచ్యువేషన్ ఏదైనా సరే మన హెల్త్ని అది ఇంపాక్ట్ చేయకూడదు. బ్రతికున్నంతకాలం
భార్యాభర్తల మధ్యన అవ్వనివ్వండి, ఫ్యామిలీలో అవ్వనివ్వండి, లేకపోతే పిల్లలకి మనకి అవ్వనివ్వండి, లేకపోతే అత్తమామలతో అవ్వనివ్వండి, పేరెంట్స్తో అవ్వనివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్, ఎవరితో అయినా సరే మనకి ఏదో ఒక మాట మీదో, లేకపోతే ఒక ఆలోచన మీదో, లేకపోతే మనం చేసిన చర్య మీదో, పని మీదో, దేని మీద వాగ్యుద్ధము, అంతర్యుద్ధము, అంతర్మథనం ఏదో ఒకటి అవుతూ ఉంటుందండి. ప్రశాంతంగా ప్లెజెంట్గా ఏమీ ఆలోచన లేకుండా ఉండేవాళ్ళు చాలా చాలా అరుదు. అండ్ ఈ రోజుల్లో అయితే మరీ అరుదు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అది మన ఆరోగ్యాన్ని ఏమీ చేయకూడదండి. మన అలవాట్లను కూడా పాడు చేయకూడదు. మిస్టేక్స్ ఏమైనా జరిగాయనుకోండి, సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీనికోసం నేను పర్సనల్గా జరిగిన ఇష్యూస్ లేకపోతే ఇంకేవీ చెప్పాల్సిన అవసరం లేదండి. మన ముందు వీడియోస్లో కూడా నేను ఇవే డిస్కస్ చేశాను. ఎందుకంటే చెప్పొచ్చండి, వంటల గురించి చెప్పొచ్చు, డైలీ షెడ్యూల్ గురించి చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెడితే మనం ఆ రోజు ఎంత ప్లెజెంట్గా ఉన్నాము, మన బాధ్యతల్ని ఎంత సక్రమంగా చేస్తున్నాము, మనసులో ఏదో అయ్యిందనో, లేకపోతే ఆ రోజు ఏదో గొడవ అయ్యిందనో, ఇంకోటి ఏ బాధ్యతలను కూడా పక్కన పెట్టకూడదండి. మీరు పక్కన పెట్టారు అంటే మాత్రం మీకు మీరే గొయ్యి తవ్వుకుంటున్నట్టు అయిపోతుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉండనివ్వండి, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోనివ్వండి, అర్థం చేసుకోపోనివ్వండి, మీకు సపోర్ట్ చేయనివ్వండి, చేయకపోనివ్వండి, మిమ్మల్ని మీరు స్టబర్న్ చేసుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో, మీ ప్లస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అది మీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఒక్కసారి కూర్చొని వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీళ్ళింట్లో ఏమైంది, వాళ్ళ ఇంట్లో ఏమైంది, ఈ మధ్యన వీడియోస్ కూడా అవేనండి. అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ షాపింగ్ చేయాలి, అలా అక్కడ టూర్ వెళ్ళాలి, ఇవేవి కాదండి. ఫస్ట్ అసలు మీ ఇంట్లో మీకు ఏం జరుగుతుంది, మీరు సంతోషంగా ఉండి, డబ్బులకు కొదవ లేకుండా, పిల్లలు చెప్పినట్టు వినేసి, ఆరోగ్యంగా ఉండి, భర్త ఆదరణతో కంప్లీట్గా ఉండి, అలా అయిన వాళ్ళు ఓకే అది దాన్ని అలా సాగనివ్వండి. కానీ ఇవాళ ఉండే పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. కాబట్టి ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, మనల్ని మనం ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలండి. వాళ్ళ ఇంట్లో అది ఉంది, వీళ్ళింట్లో ఇది ఉంది, మన ఇంట్లో లేదు, మనం కొంచెం డౌన్లో ఉన్నాం, ఇలా ఆలోచించకూడదు. అసలు మీకు అనవసరం ఎదురింటి గురించి, పక్కింటి గురించి, పొరుగింటి గురించి అనవసరం అండి. నిజంగా చెప్తున్నాను. మీకేముంది, మీకేం లేదు, దాన్ని తెచ్చుకునే ఏమంటారు ఎబిలిటీస్ మనలో ఏమున్నాయి. ఇంతవరకు జీవితం ఒకలాగా వెళ్ళింది, ఇక మీదట ఇంకొంచెం బాగా వెళ్ళాలి, ఇంకొంచెం ఈ రోజుటి కంటే రేపు మరింత బాగుండాలి, నిన్నటికంటే ఈరోజు బాగుండాలి, ఈ రోజు కంటే రేపు బాగుండాలి అన్నట్లుగా మనం ప్రతిరోజుని ప్లాన్ చేసుకుంటేనే అవుతుందండి. అలా కాకుండా సమస్యల్లోనో, బాధల్లోనో, దుఃఖాల్లోనో, లేకపోతే ఇంకా దేంట్లోనో అలా ఆగిపోయారు అనుకోండి, మీకు నిన్నేముందో ఈరోజు అదే ఉంటుంది, అండ్ ఈరోజు ఏముంటుందో రేపు కూడా మరింత దిగజారిపోతూ ఉంటుందండి సిచ్యువేషను. అండ్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఏవి ఎలా ఉన్న ఆరోగ్యం మాత్రం ఫస్ట్ ఇంపాక్ట్ అయిపోతుందండి. ఏది ఏమైనా ఒక్కటి నిజమండి, ఏ రిలేషన్ అయినా సరే ప్రేమ, నమ్మకం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుందండి. మ్యాక్సిమం ఈ రెండే, ఫైనాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్, లేకపోతే ఇంకోటి కాదండి. కేవలం ప్రేమ, రెండు నమ్మకం, ఈ రెండింటి మీద మాత్రమే మన రిలేషన్షిప్ ఆధారపడి ఉంటుందండి. చిన్న చిన్న గొడవలు ఎన్ని వచ్చినా, కొన్ని వందలు వేలు వచ్చినా కూడా మన బంధం వెళ్ళాలి అంటే మాత్రం ఈ రెండేనండి, ఈ రెండే. అటువంటిది ఈ మధ్యకాలంలో షార్ట్స్లోనూ లేకపోతే ఇంకో దాంట్లోనూ దీని గురించిన షేరింగ్ ఎక్కువైపోయిందండి. అసలు మన పర్సనల్ లైఫ్ కానీ అంటే మనకి ఇది లేదు, ఫస్ట్ ఇది లేదండి. ఫారినర్స్ని చూసి మనం అన్నమాట. అసలు మనకుండే చాలా హాబీస్ కానీ, లేకపోతే మనకుండే చాలా ఈ మధ్యకాలంలో కొత్తగా వస్తున్న ప్రతిదీ కూడా వీళ్ళని చూసి నేర్చుకున్నవేనండి. వాళ్ళకి డెవలప్డ్ కంట్రీస్ అంటారు, ఏమంటారో తెలియదు, కానీ రిలేషన్షిప్ విషయంలో మాత్రం కొన్ని ఏంటంటారు, పేరు గుర్తు రావట్లేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్, మాటికి మరీ మితిమీరిన ఫ్రీడము, పిల్లలు కూడా పేరెంట్స్ మాట వినాలంటే కొంత బార్డర్ వరకేను, అండ్ చిన్నప్పటి నుంచే విపరీతమైన ఇండిపెండెన్స్ అనకూడదండి బాబు, దాన్ని ఏమంటారు, విపరీతమైన స్వేచ్ఛ అనమాట. అది స్వేచ్ఛ అనరండి, దాన్ని ఏమంటారు, ఇండిపెండెన్స్
ఏమంటారు అబ్బా వర్డ్ గుర్తు రావట్లేదు. ఇవన్నీ కూడా చెత్త చెత్తవన్నీ వచ్చినవి కూడా అసలు డిప్రెషన్, యాంగ్జైటీ. డిప్రెషన్ అన్న వర్డ్ మనకు తెలుసండి. అలాగే డివోర్స్, విడాకులు అన్నది కూడా మనకు తెలియదు. మనకు తెలిసింది మామిడాకులు మాత్రమే, అంటే మ్యాంగో లీవ్స్ తాలూకా తోరణాలు మాత్రమే. చాలా దరిద్రాలన్నీ కూడా ఈ ఫారిన్ కల్చర్ని చూసి నేర్చుకున్నవేనండి. ఇప్పుడైతే మళ్ళీ పిల్లలు వెనక్కి వస్తున్నారనే చెప్పొచ్చు. మా దాంట్లోనే చిన్నప్పుడైతే అందరూ కూడా ఫారిన్ వెళ్ళిపోవడం, ఏ మాత్రం చదివినా వెళ్ళిపోవడం, ఏ యుఎస్ లేకపోతే ఏ లండనో ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతే అదే గొప్ప. ఇంతకీ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ మధ్యనంతా తొందరగా వంట చేసేసి తొందరగా పనులు చేసేసుకొని, ఎందుకంటే 10 దాటిందంటే మాత్రం మరి ఇంకా వంటగదిలో కానీ పనుల్లో కానీ అస్సలు ఉండలేం. కాబట్టి 10 లోపే వీలైతే తెల్లవారుజాము 4 గంటలు లేవాల్సింది ఇంకో అరగంట ముందైనా లేచి పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను తప్పించి, కానీ అస్సలు 10 దాటనివ్వలేదండి. అలా అనేసి హెల్పర్ లేరా అంటే ఉన్నారు. కాకపోతే మ్యాక్సిమమ్ తొందరగానే చేసేసుకొని మిషన్ ఎక్కేసి ఆ తర్వాత ఏదో ఒక మూవీ చూడడమో లేకపోతే మధ్యాహ్నం చారబడేటప్పుడు కంపల్సరీ నేను మంచి మూవీస్ చూస్తానండి. అంటే మంచి అంటే నాకు నచ్చుతాయి అనమాట. అలా చూసిందే డమ్కియోనండి దాని పేరు. అంటే ఫారిన్ వెళ్ళటానికి ఇక్కడ నుండి ఒకప్పుడు ఒక 25-30 ఇయర్స్ 30 ఇంకా ముందే అప్పట్లో లండన్ వెళ్ళటం కోసం కొంతమంది పాస్పోర్టు, వీసా ఇవేమీ లేకుండా ఏ విధంగా అదర్ కంట్రీకి వెళ్ళారు, అక్కడ ఎంత సఫర్ అయ్యారు. వాళ్ళు అక్కడ 25 ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళని ఆ కంట్రీ అసలు తీసుకోదు. ఏంటంటారు, శరణార్థులు అంటారు కదా, ఆ విధంగా వచ్చిన వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళు ఉంచుతారనమాట. మూవీ అయితే సూపర్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తీసిన విధానం కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. చూస్తున్నంతసేపు కూడా మన ఇండియా మీద మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది. అంటే మనం ఎంత అదృష్టం చేసుకున్నామో, మన సొంత ఊళ్ళో మన ఇంట్లో మనం ఎక్కడ పుట్టి పెరిగామో అక్కడే మనం ఉండడం చాలా అదృష్టం అండి. అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు బయట ఎక్కడా గడిపినా కూడా మళ్ళీ మన దేశానికి మనం ఉన్నాము అంటే, మన దేశంలో మనం ఉన్నామంటే ఎంత హాయిగా ఉంటుందో వాళ్ళందరినీ చూసాక అర్థమైందనమాట. యాక్చువల్గా ఈ థాట్ రాకపోదునండి, ఆ మూవీ బాగుంటుందని మా పాపకి ఎవరో చెప్తే అది నాకు చెప్పింది. చాలా బాగుందండి మూవీ. ఎప్పుడో చూసే రెగ్యులర్ మూవీస్ లేకపోతే ఫైట్స్ లేకపోతే ఇంకోటి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తే చాలా బాగా అనిపిస్తుందండి. అండ్ మీకు ఐడియా ఉందో లేదో, నేను కొంచెం వెబ్ సిరీస్ కానీ లేకపోతే సోనీలో వచ్చే క్రైమ్ పెట్రోల్ కానీ చూస్తాను. అన్నీ చండాలంగా ఉండవండి. అంటే మ్యాక్సిమం మర్డర్లు ఇంకోటి ఉంటే అవాయిడ్ చేసేస్తాను. కానీ అందులో కూడా కొన్ని ఎపిసోడ్స్ అయితే మనకి గూస్ బంప్స్ వస్తాయండి. బాస్రీవాలా అని ఉంటుంది, అంటే ఫ్లూట్ వాయించే ఒక అబ్బాయి స్టోరీ అనమాట. ఎంత బాగుందో అసలు. ఆ ఫ్లూట్ మ్యూజిక్ బాగుంటుంది, ఆ అబ్బాయి స్టోరీ బాగుంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ సొంత ఊరిని విడిచి వెళ్ళిపోతాడు ఒక చిన్న భయం వల్ల. ఆ తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాల్దీవ్స్ చేరుకుంటాడు. అక్కడ వచ్చిన ఫ్లడ్స్ వల్ల టోటల్ అతని తాలూకు ఎగ్జిస్టెన్స్నే మర్చిపోతాడు. అండ్ అడ్రస్ తెలీదు, పసిపిల్లాడిగా ఉండేటప్పుడు వచ్చేస్తాడు, మండలం తెలియదు, ఏమీ తెలియదు. మళ్ళీ అతన్ని ఒక పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా అతన్ని చేర్చాడు, టెక్నాలజీని ఎంత బాగా వాడుకున్నాడు, ఇంటర్నెట్ సహాయంతో అబ్బాయిని మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఊరికి చేర్పిస్తారండి. అబ్బా చూస్తున్నంతసేపు సంతోషంతో కన్నీళ్ళు ఆగలేదండి. ఆ అబ్బాయి తాలూకా ఫ్యామిలీ వాళ్ళండి ఎంత నమ్మకంగా ఎదురు చూస్తారో ఆ అబ్బాయి కోసం. ప్రేమ అంటే నిజంగా అదే ఏమోనండి, నాకు అంత బాగా అనిపించింది అనమాట. అంటే ఒక అబ్బాయి తప్పిపోయి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా ఆ కన్న తల్లితో పాటు ఆ తమ్ముడిని చేసుకున్న వైఫ్ కూడా చాలా అభిమానంగా ఉంటుందండి. నాకు బాగా నచ్చింది ఇదొకటి. కొన్ని అయితే ఉన్నాయండి, ఈ మధ్యనైతే చూడలేదు, కానీ మళ్ళీ బాస్రీ వాళ్ళు ఎప్పుడో చూసింది మళ్ళీ వెతికి చూశాను అనమాట. అంత నచ్చింది. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఫ్యాన్ వేస్తే సౌండ్ వచ్చేస్తుంది, ఏసీ వేసుకుందామంటే సృజం చదువుకుంటుంది లోపల. సో ఉక్కిరి అయిపోతున్నానండి మేడ మీద రూమ్లో. ఇంకా వంటలు అంటారా, ముందుగానే రుబ్బులన్నీ ప్రిపేర్ చేసేసాను, పలుకులన్నీ వేయించి పెట్టుకున్నాను, కావాల్సిన రేషన్ అంతా తెప్పించేసాను. సో పూటకి ఏదో ఒకటి, ఇవైతే శనగలు ఉడకబెట్టేసి వదిలేసానండి. అండ్ మా ఫ్రెండ్ ఏదో పంపించింది. పూటకి వంట అవుతూనే ఉన్నదండి. కూరలు ముందే వండేసుకున్న, రైస్ మాత్రం అప్పుడు పెడుతున్నాను. నాకైతే మాత్రం డాక్టర్ గారు అసలు వేడి తినొద్దన్నారండి. మీకు తెలుసా, నేను భోంచేసే టైంలో
ఒక్క ముద్ద లోపలికి తినేసరికి లోపల బొజ్జలో నుండి మన గొంతులోకి మంటలా వచ్చేసింది. అదేంటో అర్థం కాలేదు. నేను అనుకున్నాను ఇంతవరకు వర్క్ చేశాను కదా, వేడివేడిగా అంటే వర్క్ పొయ్యి దగ్గర వేడి, నెక్స్ట్ ఫ్యాన్ కింద కూర్చున్న వేడిగా అనిపించటం, వేడి గాల్పులు, ఫుడ్ కూడా వేడిగా ఉంది కదా అనేసి అని అనుకున్నాను. కానీ అది అసిడిటీ అంటండి. ఎంత మంట వచ్చిందో. ఆ తర్వాత కొంచెం రిలాక్స్డ్గా వర్క్ అంతా అయిపోయాక కాసేపు సేదదీరి, అంటే మధ్యాహ్నం అంత బిజీగా ఉంటుందండి పిల్లలుండి, ఈ లంచ్కి వాటికి వాళ్ళ పనులు వాళ్ళవి, ఆఖరికి అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం ఇవన్నీ చేసినా కూడా తినేటప్పుడు ఏంటో టెన్షన్ అనుకున్నాను. అది అసిడిటీ అనేది తెలిసిన తర్వాత దాన్ని మన చేతిలోనే దాని రెమెడీస్ కూడా ఉంటాయండి. అవసరమైన దానికంటే కాస్తంత తక్కువగానే తింటాము. అంటే మిక్సీలో ఇప్పుడు చూడండి సగం వేసాం అనుకోండి కొంచెం ఈజీగా గ్రైండ్ అవుతుంది. 3/4 వేసాం అనుకోండి కొంచెం ఓకే. కానీ ఫుల్గా వేసేసాం అనుకోండి మిక్సీ కూడా ప్రాపర్గా గ్రైండ్ చేయలేదు. అటువంటిది స్టమక్ కూడా అంతేనండి. నచ్చినవి ఉన్నాయనో, ఇష్టపడి తెచ్చారనో, లేకపోతే మంచిదనో, భోజనంతో పాటు పళ్ళు మంచివని అవి ఇవి అన్నీ కలిపేసి పిల్లలు ఒకటి ఉన్నారన్న సంతోషంలో కొంచెం ఎక్కువ వేసేసరికి కడుపులో మాత్రం మంట వచ్చేసింది బాబోయ్. సో మళ్ళీ జాగ్రత్త పడ్డానండి. జస్ట్ 2 డేస్లోనే సెటరేట్ అయిపోయిందిలేండి. ఇక్కడైతే చీరలన్నీ తీసానండి, ఎందుకంటే బ్లౌజులు కుడుతున్నాను కదా. యాక్చువల్గా ఇవన్నీ బయటికి తీసాను, కానీ వీడియో తీయడానికి మా ఫ్రెండ్ని కానీ మా హెల్పర్ని కానీ తీయమన్నాను అనుకోండి ఎక్కడెక్కడో తీస్తున్నారు. అందుకనేసి ప్రాపర్గా కనిపించాలని చెప్పేసి నా చీరలన్నీ ఫాల్స్కి ఇచ్చేసాను. ఇంకా బోల్డ్ చీరలు ఉన్నాయండి. బ్లౌజులన్నీ కూడా వేర్ చేసేసాము అండ్ ఉన్న ఫాల్స్ అన్నీ కూడా తడిపేసాము. వీడియో నేను తీస్తున్నాను కాబట్టి వీళ్ళిద్దరూ మీకు కనిపిస్తున్నారండి. మొత్తానికి చాలా వరకు పనులు కొలుక్కొచ్చాయి, అనుకున్నవి కొలుక్కొచ్చాయి. పాప ఓటేసిన తర్వాత ఢిల్లీ వెళ్తారండి. సో వాళ్ళ క్లాసులవి వాళ్ళ బిజీ వాళ్ళకుంది. శరణ్ బాబు ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్న్షిప్ విజయనగరంలోనే చేస్తానంటున్నాడండి. చూడాలి మరి ఎక్కడ సెటరేట్ అవుద్దో. అండ్ ఇంకేంటి సబ్మిషన్స్ అవుతున్నాయి. ఎవరి బిజీ వాళ్ళదండి, ఎవరి బిజీ వాళ్ళది. ముందు మరీ బిజీ అయిపోతానేమో తెలియదు. కాకపోతే మిమ్మల్ని మాత్రం ఈసారి వదలనండి. నిజంగా చాలా మిస్ అయ్యానండి మిమ్మల్ని అందరినీ. నాకంటూ ఒక టైం ఉంది. నేను వాట్సాప్ కూడా మానేశానండి వీడియో స్టార్ట్ చేశాక. సో మళ్ళీ మనం ఫీల్డ్లోకి దిగిపోతున్నాం కాబట్టి మీరందరూ కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంట్లో పనులన్నీ కూడా ఎక్కడవక్కడే ఉన్నట్లు ఉండిపోయండి. కాకపోతే అన్నీ ప్రతిరోజు ఒత్తుతాము, ఏమంటారు బయట కడుగుతాము, ముగ్గులేస్తాం, కానీ పెయింటింగ్ వర్క్ అయితే అస్సలు అవ్వలేదు. ఎక్కడ కూర్చొని వేద్దామని 6 గంటలకే ఎండ వచ్చేస్తుంది. ఇంక అంతకుముందు ఎక్కడండి వేసేస్తాము. మినిమం మనకు కూడా ఒక పర్సనల్ టైం ఉంటుంది కదా. ఈవినింగ్ 6:30 అయినా కూడా చెమటలు అస్సలు ముగ్గు వేయడానికి అవ్వలేదు. సో చూసుకొని నెమ్మదిగా వేస్తానండి. మాకైతే మాత్రం వసంతకాలం సూపర్ అండి. రోజుకొక రకమైన పక్షి వస్తుంది, రోజుకొక రకం కనిపిస్తుంది కొత్తది. నేనైతే ఎక్కడ షూట్ చేస్తున్నానో నాకే తెలియదు. అండ్ పపాయ అయితే సూపర్ అనమాట. వీటి తాలూకా విత్తనాలు కూడా వేసానండి, అవి కూడా మొక్కలు వస్తున్నాయి. వర్షాకాలం అయితే అవి వేరు చేస్తాను. అండ్ పలుకులు అవి వేయించుకొని ఉంచుకోవడం వల్ల కాయగూరలు అవి ముందుగానే ఆ రోజుకి కావాల్సినవి ఏవైనా వెజిటేబుల్స్ ఏవైనా ఉన్న ఉల్లిపాయలను ఒక్కసారి కట్ చేసుకొని క్లీన్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవడం కొంచెం ఈజీయే, కానీ ఎండలు మాత్రం చంపుతున్నాయండి. అండ్ ఇక్కడ 6 ఉండి ఒక మొక్కకు చూపించాను ముందు వీడియోస్లో, దాని తాలూకా చివరి 2 పళ్ళు అండి. సో 4 కట్ చేసేసాము ఆల్రెడీ. ఈరోజు ఈ 2 తీసాను.